ఎల్ఆర్ఎస్ రాయితీని ఏప్రిల్ 30 వరకు ప్రభుత్వం పొడిగించింది. మరింత సమాచారం మా ప్రతినిధి తిరుపాల్ అడిగి తెలుసుకున్నాం. తిరుపాల్, ఎల్ఆర్ఎస్ రాయితీ గడువు పొడిగింపునకు సంబంధించి వివరాలేంటి? శర్మ, ఎల్ఆర్ఎస్ రాయితీకి సంబంధించి మరొకసారి ప్రభుత్వం ఇది ఎలాగర వరకు గడువు పొడిగించింది. మొత్తం మీద దాదాపు 25 లక్షల ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు పెండింగ్ ఉండగా అందులో కొన్ని అన్నిటి మీద నిషేధం ఉండడంతో ఆ అప్లికేషన్ అంటే ప్రభుత్వ భూములకు సంబంధించిన దరఖాస్తులు మాత్రం వాటిని పక్కన పెట్టారు. మిగిలిన అప్లికేషన్ అన్నింటినీ కూడా పరిష్కరించేదానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఆ మేరకు మార్చి 31వ తేదీ వరకు ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు పరిష్కరించడానికి గడువు విధించింది. మార్చి 31వ తేదీ వరకు ఎవరైతే ఎల్ఆర్ఎస్ సంబంధించిన ఫీజు చెల్లిస్తారో వాళ్ళందరికీ కూడా 25% రాయితీ ఇవ్వాలని కూడా నిర్ణయించింది. అయితే ప్రభుత్వం ఆశించిన మేరకు ఎల్ఆర్ఎస్ క్రమబద్ధీకరణకు సంబంధించి ముందుకు రాలేదు. మార్చి 31వ తేదీ వరకు మున్సిపాలిటీ అంటే రాష్ట్రంలోని 154 మున్సిపాలిటీల పరిధిలో ఉన్న ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు 15,27,859 కాగా అందులో ఒక వివిధ కారణాల చేత 15,894 దరఖాస్తులు తోసిపించారు. మిగిలిన వాటన్నిటి కూడా వాటికి సంబంధించి ఫీజు చెల్లించాలని చెప్పేసి ఇప్పటికే ఆయా దరఖాస్తుదారులందరికీ కూడా నోటీసులు పంపించడం జరిగింది. అయితే ఇప్పటి వరకు అంటే మార్చి 31వ తేదీ వరకు 6,87,428 ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు ప్రాసెస్ అయినాయి. వాటికి సంబంధించి మొత్తం కూడా ప్రాసెస్ జరిగేట్లుగా చెప్తుంది. మిగిలిన 8,65,000 దరఖాస్తులకు సంబంధించి ఎలాంటి ఉలుకు పలకలేదు. వాళ్ళు ఇప్పటికే నోటీసు అందుకున్నప్పటికీ కూడా వాటికి సంబంధించి వాళ్ళు ముందుకు రాలేదు. ఇప్పటి వరకు మొత్తం ఈ ఎల్ఆర్ఎస్ క్రమబద్ధీకరణ జరిగిన దరఖాస్తు పరిశీలిస్తే కేవలం 2,06,560 మాత్రమే ఉన్నాయి. వీటికి సంబంధించి ఇప్పటి వరకు 1000 కోట్లకు పైగా ప్రభుత్వానికి ఆదాయం వచ్చినట్టుగా మన దగ్గర సమాచారం ఉండాలి. అయితే ఈ 2,06,560 ఎల్ఆర్ఎస్ సంబంధించిన ఫీజు చెల్లింపులు అయినప్పటికీ కూడా వీటికి సంబంధించి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కేవలం 52,032 మందికి మాత్రమే ప్రొసీడింగ్స్ అంటే ఈ నిర్ధారిస్తూ ధృవీకరణ పత్రాలు జారీ చేశారు. మిగిలిన వాటికి జారీ చేయాల్సింది. అన్నిటికి సంబంధించి ఈవేళ సమీక్షించిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఈ నెలాఖరు వరకు కూడా ఎల్ఆర్ఎస్ రాయితీని పొడిగించాలని చెప్పి నిర్ణయించింది. ఆ మేరకు కొద్దిసేపటి కిందటే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కార్యదర్శి భారతీశ్వర్ ఉత్తర్వులు జారీ చేస్తున్నారు. ఈ నెలాఖరు లోపల ఎవరైతే ఎల్ఆర్ఎస్ క్రమబద్ధీకరణ చేసుకుంటారో వాళ్ళందరికీ కూడా ఈ రాయితీ వర్తిస్తుంది, ఈ 25% రాయితీ వర్తిస్తారని స్పష్టం చేశారు. నెలాఖరు లోపలికి దాదాపు అన్ని దరఖాస్తులు కూడా పరిష్కారం అవుతాయని చెప్పేసి ప్రభుత్వం అంచనా వేస్తుంది. ధన్యవాదాలు తిరుపాల్.